హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలోని టిడ్కో ఇళ్లపై మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పాలకొల్లులో మహిళలకు పేదల సొంతింటి కల నెరవేర్చేలాగా వచ్చే జూన్ నెలాఖరు నాటికి మిగిలిన టిడ్కో గృహాలను పూర్తి చేసి అప్పగించేలాగా పనులు వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు పట్టణంలో 1,50,00,000తో జరుగుతున్నటువంటి 27వ వార్డు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ సుందరీకరణ పనులు, అలాగే టిడ్కో గృహాల పనులు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సుందరీకరణ పనులను కూటమి నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు వేగంగా జరగడంతో పాటు ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులు ఏజెన్సీలను ఆదేశించారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వంలో మరుగుపడిన విధ్వంసానికి గురైన అభివృద్ధి పనులను నేడు కూటమి ప్రభుత్వంలో గాడిలో పెడుతున్నామని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అవసరమైన నిధులను వివిధ శాఖల వారీగా తీసుకొస్తున్నట్లుగా ఆయన అయితే చెప్పారు. ఇక టిడ్కో ఇళ్లకు సంబంధించి చూస్తే పనులు జరుగుతున్న టిడ్కో గృహాల బ్లాకులను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో పాటుగా సమీక్ష చేయడం జరిగింది. గత టీడీపీ ప్రభుత్వంలో పేదలు మహిళల సొంతింటి కల నెరవేర్చేలాగా టిడ్కో గృహాలను 70% నుంచి 100% వరకు పూర్తి చేస్తే మిగిలిన 10 నుంచి 30% పనులను వైసీపీ 5 ఏళ్ల పాలనలో అరవస్తా సిమెంట్ కానీ రూపాయి ఖర్చు కానీ చేయకుండా పడకేసిందన్నారు. దీంతో గృహాలన్నీ చెదలపట్టి పాడయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిగిలిన గృహాలన్నింటినీ కూడా గాడిలో పెట్టామన్నారు. ఇంకా 111 బ్లాక్ల గృహాలు 111 బ్లాకుల గృహాలు పూర్తి కావాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో 60 బ్లాకుల ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలినవన్నీ కూడా వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రణాళికంగా తీసుకున్నామని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. నాడు టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వంలో బ్యాంకులో తాకట్టు పెట్టి 150 కోట్ల నుంచి 160 కోట్ల వరకు దారి మళ్లించిన దుర్మార్గుడు జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సొమ్ముతో ఇళ్లు పూర్తి చేసేందుకు ₹1 కానీ అరవస్తా సిమెంట్ కానీ ఖర్చు చేయకపోగా రంగులేసుకొని చేతులు దులుపుకున్నారు. లబ్ధిదారుల నుంచి తీసుకున్న బ్యాంకు రుణం గృహ నిర్మాణాల ఖాతాలో ఉంటే ఇప్పటికే మిగిలిన ఇల్లు పూర్తి చేసి అందరికీ అందజేసేవాళ్ళమని, నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ హట్కో నుంచి అప్పు తెచ్చి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలు మహిళలకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇళ్లతో పాటు అన్ని మౌలిక వస్తువులు కల్పించే దిశగా పనులను వేగవంతం చేస్తున్నామంటూ మంత్రి రామానాయుడు తెలిపారు. ఇక మిగిలిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది.